జయంతి ఉత్సవాలను ఏప్రిల్ 11 నుంచి 14 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గద్దల కిషోర్ తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహానీయులు బాబు జగజీవన్ రావు, మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతులను పురస్కరించుకొని 11న పూలే జయంతి, 12న భారీ బైక్ ర్యాలీ, 13న అంబేద్కర్ జ్ఞానయాత్ర, 14న అధికారిక జయంతి సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో జిల్లా ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి విచ్చేసిన అంబేద్కరిస్టులకు, అదేవిధంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల జిల్లా కమిటీ సభ్యులందరికీ నా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ 11వ తారీఖు రోజున జరగబోయే మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతిని పురస్కరించుకొని 11వ తారీఖు రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చౌరస్తా జనగామ కూడలిలో వారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇదే సంఘం ఆధ్వర్యంలో 12వ తారీఖు రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవితాన్ని, వారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పుణికిపుచ్చుకొని అంబేద్కర్ వాదులందరినీ ఏకం చేయటం కోసం జనగామ జిల్లా కేంద్రంలో పట్టణం మొత్తం సుమారు ఒక 500 ద్విచక్ర వాహనాలతో పట్టణం మొత్తం చుట్టి అందరూ అంబేద్కర్ వాదులకు, అదేవిధంగా సబ్బండ వర్గాలకు ఒక సూచన చేస్తూ ఏదేమైనప్పటికీ కూడాను 14వ తారీఖు రోజున జరగబోయేటువంటి జయంతి ఉత్సవానికి 13వ తారీఖున జరగబోయేటువంటి జ్ఞానయాత్రకు రావాలనే సూచన, పిలుపునిస్తూ నినాదాలతో భారీ ఎత్తున ఒక ప్రదర్శన నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా 13వ తారీఖు రోజున జనగామలోని బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహం నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు సాయంత్రం 6 గంటలకు మన జిల్లాలో ఉండబడినటువంటి ప్రముఖ నాయకుల ద్వారా జెండావిష్కరణ చేపించి జ్ఞానయాత్రను ప్రారంభించబోతా ఉన్నాం. ఈ జ్ఞానయాత్రలో సబ్బండ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఈ జ్ఞానయాత్రలో అన్ని వర్గాల వారు, బీసీ సంఘం నాయకులు, మిగతా అన్ని సంఘాల నాయకులను ఆహ్వానిస్తూనే రకరకాల కళా ప్రదర్శనలతో, డప్పు కళాకారుల చేత, బైండ్ల జమిడ్ర ప్రదర్శన చేత, సింధు యక్షగానం చేత, రకరకాల వేషధారణలతోటి, పోరాటం ఆటల చేత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జ్ఞానయాత్రను ప్రారంభించి అంబేద్కర్ చౌరస్తా వరకు తీసుకువచ్చి ముగిస్తాం. ఈ జ్ఞానయాత్ర యొక్క ఉద్దేశం ఏమిటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత ప్రస్థానాన్ని పాటల ద్వారా, కళా ప్రదర్శన ద్వారా, అదేవిధంగా వారు జీవించినటువంటి నడవడికను, వారి యొక్క జీవితాన్ని నినాదాల ద్వారా యావత్తు జనగామలో ఉండబడినటువంటి, జనగామ జిల్లాలో ఉన్నటువంటి వారందరూ చూసే విధంగా పూర్తిగా జ్ఞానయాత్రను ఒక 2000 మందితో చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈ పత్రికా విలేకరుల పత్రికా సమావేశం ద్వారా జనగామ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంబేద్కర్ వాదులందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, అంబేద్కర్ వాదులారా, ప్రజాస్వామిక వాదులారా, రాజ్యాంగం ద్వారా మీరు రిజర్వేషన్లను వాడుకొని ఉద్యోగాలు చేస్తున్నటువంటి అంబేద్కర్యులారా, మీరందరూ కూడా పే బ్యాక్ టు ద సొసైటీ అనే ఒక నినాదాన్ని పురికిపుచ్చుకొని మీరందరూ కూడాను అంబేద్కర్ గారి యొక్క జ్ఞానయాత్రలో పాల్పంపులు పొందాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.